అదే నాకు అర్థం కాలేదు. అంటే వారసుడు అంటే కొడుకే అవుతాడా, కూతురు అవదా? అది ఏమో మరి మెగాస్టార్ చిరంజీవి గారు ఏ ఉద్దేశంతో అన్నారో నాకు తెలియదు, కానీ వారసుడు అనేవాళ్ళు కొడుకులే అవ్వాలి అనేటువంటి ఒక ఆలోచన నుంచి అందరూ బయటకు వస్తే బాగుంటుంది. ఇంత ఇంత మహిళలు ఇంత అభివృద్ధి చెందుతూ ఇంత ముందుకు నడుస్తున్న ఈ రోజుల్లో కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళ కోడలే ఉంది. ఉపాసన గారు ఎంత చక్కగా రన్ చేస్తున్నారండి, ఒక డైనమిక్ లేడీ, ఒక ఉమెన్. వాళ్ళ మదర్స్ కానీ వాళ్ళ సిస్టర్స్ కానీ వారసులు ఖచ్చితంగా ఎవరన్నా అవ్వచ్చు, అది కొడుకే అవ్వాల్సిన అవసరం లేదు అనేది నా అభిప్రాయం. మరి ఆయన ఏ ఉద్దేశంతో అన్నారో మనకు తెలియదు కదా. చిరంజీవి గారు బ్రహ్మానందం గారి మూవీ ఫంక్షన్ లో క్లియర్ గా బ్రహ్మానందం గారు ఆయన మనవ సంతానం, మనవరాలు అండ్ మనవడు గురించి చెప్పిన తరువాత కంటిన్యూషన్ లో చిరంజీవి గారికి ఉన్నటువంటి ఒక కోరిక, ఆయన హీరోగా ఉన్నారు ఇవాళ, ఒక లెజెండరీ యాక్టరు, సినీ చరిత్రలో ఒక శిఖరం ఆయన ఇవాళ. అట్లాంటి వ్యక్తి వారసత్వం మళ్ళీ హీరోగా ఆయన తర్వాత ఆయన కొడుకు రామ్ చరణ్ గారు, కొడుకు తర్వాత ఒకవేళ మనవడు ఉంటే మనవడు కూడా హీరో వారసత్వం, హీరోగా కంటిన్యూ అవ్వాలి అన్నటువంటి కోరిక ఉంది నాకు. అందువల్ల రామ్ చరణ్ ఈసారైనా అబ్బాయి పుడితే బాగుండు అనే కోరిక అయితే నాకు ఉంది, నా వారసత్వం కంటిన్యూ చేయడానికి, నా హీరో వారసత్వం కంటిన్యూ చేయడానికి అని చెప్పేసి ఆయన చాలా క్లియర్ గా మాట్లాడారు. బ్రహ్మానందం గారు ఆయన మనవడు గురించి చెప్పినటువంటి సందర్భాన్ని ఉదాహరిస్తూ, ఇంట్లో ఉంటే అందరూ మనవరాళ్లే అయిపోయారు, లేడీస్ హాస్టల్ వార్డెన్ గా ఉన్నట్లుగా ఫీలింగ్ వస్తుంది నాకు అని చెప్పేసి కూడా క్లియర్ గా అన్నారంటే ఆయనకి ఉన్నటువంటి ఆ ఆడపిల్లలకు పుట్టినటువంటి పిల్లలు కానివ్వండి, లేదంటే వాళ్ళ తమ్ముడు పిల్లలు కానివ్వండి, వాళ్ళ చెల్లెళ్ళ పిల్లలు కానివ్వండి, అంతా కూడా ఆయన ఇంట్లోనే ఉంటారు. వైసీపీ కండవ వేసుకొని మాట్లాడే ముందు ఒకసారి నాయకుడితో కంపారిజన్ చేసుకోవాలి కదా మాట్లాడే ముందు. చిరంజీవి గారు ఆడపిల్లలకి ఇచ్చేటువంటి గౌరవం ఎలాంటిది అంటే, ఎప్పుడో ఆయన మాదాపూర్లో కొన్నటువంటి ఒక ల్యాండ్ ఇవాళ కోట్ల రూపాయల రేటు పెరిగింది అని చెప్పేసి ఆడపిల్లలకి ఇవ్వాల్సిన అవసరం లేకపోయినప్పటికీ కూడా, నాతో పాటు నా ఆడబిడ్డలు కూడా సమానంగా ఆర్థికంగా బలంగా ఉండాలి, నా ఆడపిల్లలకు గౌరవం దక్కాలి అని చెప్పేసి ఆడపడుచులకి ఆయన కొన్నటువంటి భూమి రేట్లు పెరిగితే అందులో కూడా వాటాలు ఇచ్చినటువంటి గొప్ప మనసు, ఉదార స్వభావం ఉండి ఆడబిడ్డలను గౌరవించినటువంటి వ్యక్తి చిరంజీవి గారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి షర్మిల విషయంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సంపాదించినటువంటి ఆస్తి, ప్రజల సొమ్మును మూటగట్టి ఆయన దోచిపెట్టి మూటగట్టి ఆడబెడితే ఆ మూటలో వాటా ఇవ్వకుండా నీకు పెళ్లైనప్పుడే కట్న కానుకలు ఇచ్చి పంపించేశాము, నీకు ఈ ఆస్తికి సంబంధం లేదు అని చెప్పేసి తెగదెంపులు చేసేసి ఇవాటికి కూడా ఆవిడ మీద కోర్టుల్లో కేసులు వేసి ఆవిడని ఇబ్బంది పెడుతున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇక్కడ ఎవరు వారసత్వం అంటే అబ్బాయిలేనా అమ్మాయిలు లేరా అని చెప్పేసి అడగాల్సినటువంటి రైట్ ఎవరికి ఉంది? అసలు వైసీపీ కండువా కింద నీకుందా ఆ రైట్? రెండోది, ఆడపిల్లలు ఇంటి నిండా ఆయన చెల్లెళ్ళ పిల్లలు, ఆయన ఆడపిల్లలు, ఆయన ఆడపిల్లల పిల్లలు, ఆయన తమ్ముడు పిల్లలు అందరినీ ఇంట్లో పెట్టుకొని గౌరవంగా జాగ్రత్తగా ప్రేమగా చూసుకునేటువంటి వసుదైక కుటుంబం లాంటి కుటుంబానికి పెద్దగా ఉన్నటువంటి వ్యక్తి చిరంజీవి గారు. ఇక్కడ మన నాయకుడి పరిస్థితి ఏంది, మన జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి? ఒక చెల్లెలు తండ్రిని చంపించి ఇవాళకి ఆ చెల్లెల్ని ఇబ్బంది పెడుతూ ఉన్నారు. ఒక చెల్లెలకి ఆస్తి ఇవ్వకుండా ఆవిడ ఆస్తిలో వాటాలు అడుగుతోంది అని చెప్పేసి ఒక పక్క ఆవిడ్ని నువ్వు వైఎస్ షర్మిల కాదు మెరుసుమల్లి షర్మిల అని చెప్పేసి, పసుపు చీర కట్టుకుంది అని చెప్పేసి ఆవిడకి అక్రమ సంబంధాలు అంటగట్టేసి ఆవిడ్ని వ్యక్తిత్వ హననం, మానసిక హననం అన్ని రకాలుగా వేధిస్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇక్కడ ఎవరు ఏ పార్టీ కండువా కప్పుకొని ఎలాంటి క్వశ్చన్లు అడగాలి? జగన్మోహన్ రెడ్డి కండువా కప్పుకొని ఇట్లాంటి మాటలు మాట్లాడడం ఏంటి? రాజకీయ వారసత్వం గురించి అసలు మాట్లాడే ముందు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోగానే నేనే ముఖ్యమంత్రిని అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ఎందుకు వచ్చాడు? నా చెల్లెలకి ముఖ్యమంత్రి ఇవ్వండి అని చెప్పేసి ఎందుకు అడగలేదు? వారసత్వం అక్కడ ఎందుకు గుర్తు రాలేదు మీకు? మహిళా వారసత్వం సంతకాలు పెట్టించినప్పుడు షర్మిల గారిని ఎందుకు సంతకాలు పెట్టించలేదు? షర్మిల గారి కోసం ఎందుకు సంతకాలు పెట్టించలేదు? అలాగే జైల్లో ఉన్నప్పుడు పాపం ఆడబిడ్డ పార్టీని మోసింది, పార్టీని నిలిపింది, పార్టీని నడిపింది అని చెప్పేసి అదే ఆడబిడ్డకు గౌరవం ఇచ్చి ఎందుకు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆవిడకి ఎలాంటి పదవి ఇవ్వలేదు? రాజకీయంగా ఆవిడ పవర్ సెంటర్ గా ఎదిగిద్దనే కదా, వైఎస్ వారసత్వాన్ని ఆవిడ నిరూపించుకునిద్దనే కదా ఆవిడ అనవసరంగా తొక్కేసి బయటకు పంపించేశారు. అప్పుడు ఎందుకు గుర్తు రాలేదు మీకు? షర్మిలాకి ఎందుకు ఇవ్వలేదు మీరు మహిళని చెప్పేసి, మహిళని చెప్పి దూరం చేస్తున్నారని చెప్పేసి ఇదే నోరు ఎందుకు జగన్మోహన్ రెడ్డిని క్వశ్చన్ చేయలేదు?